Hi friends, welcome back to another video. Here is the non-spoiler review of Squid Game Season 2. ఈ సీజన్ 2 7 ఎపిసోడ్ అండ్ 7 అవర్స్తో ఉంది. అండ్ సీజన్ 1 చూసినా చూడకపోయినా సీజన్ 2 అర్థమవుతుంది. సీజన్ 1లో విన్నర్ అయిన 4, 5, 6 ప్లేయర్ అండ్ సీజన్ 2లో మళ్ళీ ఈ గేమ్లో ఎలా జాయిన్ అయ్యాడు, ఎందుకు జాయిన్ అయ్యాడు అని తెలుసుకోవాలంటే మనం కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళాలి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కొరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. స్టార్టింగే ఫస్ట్ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్తో స్టార్ట్ అవుతుంది. ట్రైన్ టు భూషణ్ అనే సినిమాలో ఉన్న హీరో ఇందులో మనకు ఒక హీరోలో కనిపిస్తారు. తన రోల్ ఏంటంటే ఎవరు ఇబ్బందిలో ఉన్నారు, ఎవరికి మనీ పక్కా అవసరమో అలాంటి క్యాండిడేట్ను వెతుక్కొని మరి వాళ్ళకు ఆఫర్స్ ఇవ్వడం అండ్ గేమ్లో జాయిన్ అవ్వడానికి మోటివేషన్ చేస్తాడు. అలాగే సీజన్ 1లో విన్నర్ అయిన మన ప్లేయర్ 4, 5, 6 ఈ గేమ్ ఎలాగైనా స్టాప్ చేయాలని తన వంతు ప్రయత్నంగా తను చేస్తూ ఉంటాడు. మరియు సీజన్ 1లో తన బ్రదర్ని కోల్పోయిన ఇంకో అతను తన బ్రదర్ని ఎలాగైనా కనిపెట్టాలని సీజన్ 1లో షూటింగ్ ప్లేయర్గా జాయిన్ అవుతాడు. ఆ సీజన్ 1 నుంచి బయటకు వచ్చిన తర్వాత అది ఎక్కడ జరుగుతుంది, ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, ఏ దీవిలో జరుగుతుందని కనిపెడదామని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక బోట్ వేసుకొని ఆ దీవులలో అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. మన హీరో వచ్చేసి తన దగ్గర గెలుచుకున్న ప్రైజ్ మనీ మొత్తం ఖర్చు పెట్టైనా సరే ఈ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు, ఎందుకు ఆడిస్తున్నారు అని కనిపెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. అలాగే ఫస్ట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. మన హీరో 4, 5, 6 ప్లేయర్ అనుకోకుండా ఆ గేమ్లో ఎలా జాయిన్ అయ్యి అని తెలుసుకోవాలంటే మనం కంప్లీట్ మూవీ చూడాల్సిందే. అండ్ ఎపిసోడ్ 3 నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ గేమ్స్ చూస్తున్నంతసేపు నాకు ఫస్ట్ పార్ట్కు సెకండ్ పార్ట్కు పెద్ద తేడా ఏం అనిపించలేదు. కనీసం ఫస్ట్ పార్ట్లో అయినా ఇంట్రెస్టింగ్ గేమ్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోటి స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. కానీ సెకండ్ పార్ట్లో అలా ఏం లేదు. మనకు తెలిసిన విధంగానే ఆడడం, వాళ్ళు షూట్ చేయడం, చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో కొత్తగా గేమ్స్ అయితే కొత్తగా ఏమీ ఆడిపియలేదు. గవే పాత రొట్ట స్టోరీ. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ అండ్ ఒక మదర్ అండ్ సన్ కీ రోల్లో కనిపిస్తూ ఉంటారు. అండ్ ఆల్సో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అనుకోకుండా ఇందులో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ అండ్ హీరో అండ్ సన్ అండ్ ప్రెగ్నెంట్ లేడీ ఎలా ఆడారు, ఏం చేశారు అనేది మనం కంప్లీట్గా మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. నెట్ఫ్లిక్స్ వాళ్ళు సీజన్ 1 చాలా హిట్ అయింది, మనీ ప్రాఫిట్ బాగా వచ్చినాయని సీజన్ 2ను తీయాలని తీశారు. కానీ ప్రాపర్గా తీయాలనుకుంటే 1 to 3 ఎపిసోడ్లో ఖతం చేయొచ్చు. దీన్ని సాగదీసి 7 అవర్స్ చేశారు. నాకు చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా బోర్ కొట్టింది. 2, 3 ఎపిసోడ్స్ ఓకే, తర్వాత రిమైనింగ్ అంతా వేస్ట్. అండ్ అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. క్లైమాక్స్లో ఏదో ట్విస్ట్ అది ఇది ఉంటుంది అనుకున్నాం. అసలు గేమ్ ఎలా ఆడిపిస్తున్నారు, ఎవరు ఆడిపిస్తున్నారు, ఎక్కడ ఆడిపిస్తున్నారు, ఏ లొకేషన్లో ఆడిపిస్తున్నారు కనిపెడతారు అనుకున్నాము. కానీ ఎవరు కనిపెట్టకుండానే సీజన్ని ఎండ్ చేశారు. మళ్ళీ లాస్ట్లో దీని సీజన్ 3 అని టైటిల్ కార్డ్ వేసి సినిమా ఎండ్ చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. సేవ్ యువర్ ప్రీషియస్ డాటా అండ్ ప్రీషియస్ టైం. థ్యాంక్ యూ ఆల్. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కొరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.